అవమానం, దారుణం, అమానుషం ఆ నిర్వాకం ముందు ఈ పదాలన్నీ చాలా చిన్నవి. ఇంత హీనంగా, ఇంత ఘోరంగా భారతీయుల మనోభావాల్ని అవమానపరిచింది అమెరికన్ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ అమెజాన్. త్రివర్ణ పతాకాన్ని అవమానించి ఆపై క్షమాపణ చెప్పిన అమెజాన్ కంపెనీ అంతలోనే మళ్లీ బరితెగించింది. ఏ పేరు చెబితే భారతీయుల గుండె ఉప్పొంగుతుందో, ఎవరి పేరు చెబితే ప్రపంచం సలాం చేస్తుందో ఆ మహనీయుణ్ణి, మన మహాత్ముణ్ణి అభ్యంతరకరంగా చిత్రీకరించింది. ఓం మహాత్మాం మన్నించు అని అడగలేని అరాచకమిది. క్షమించలేని తెల్లతోలు కండకావరమిది. యావత్ ప్రపంచం చేతులెత్తి దండం పెట్టే బాపూజీని భారతీయుల్ని అవమానించిన అమెజాన్ దాష్టీకమిది. ప్రపంచ శాంతికి అహింసే మార్గమని చాటి చెప్పిన మహనీయుడి పాదరక్షలకు దక్షిణాఫ్రికా గుడిగడితే వ్యాపార విశృంఖలత్వంతో కొన్ని అమెరికన్ కంపెనీలు భారతీయుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాయి. భారత్లో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన డబ్బును కొల్లగొడుతూ మన దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నాయి విదేశీ కంపెనీలు. నిన్నగాక మొన్న భారత జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్లపై, కర్టెన్లపై ముద్రించి ఆన్లైన్ పోర్టల్లో అమ్మకానికి పెట్టింది అమెజాన్ కంపెనీ. తీవ్ర హెచ్చరికలతో తోక ముడిచి క్షమించమని వేడుకుంది. వెనువెంటనే తన పోర్టల్ నుంచి ఆ వస్తువుల్ని తొలగించింది. మళ్ళీ ఏం రోగం వచ్చిందో మరో వివాదానికి తెరలేపింది. భారతీయులే కాదు, ప్రపంచ శాంతి కాముకుల మనోభావాల్ని కించపరుస్తూ ఏకంగా మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించిన చెప్పుల్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. తన సిగ్గుమాలిన పనికి $16.99 మన కరెన్సీలో $1,200 ఖరీదు కట్టింది. ఇదే మొదలు కాదు, ఇదే చివరిది కాదన్నట్లు తప్పు మీద తప్పు చేస్తున్నాయి కొన్ని అమెరికన్ కంపెనీలు. గతంలో హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాల్ని అసభ్యకరంగా చిత్రీకరించారు, అవమానించారు. ఓ అమెరికన్ బ్రూవరీస్ కంపెనీ 2012లో హిందూ దేవుళ్ళు, దేవతల ఫోటోల్ని బీర్ బాటిల్స్ పై ముద్రించి తన వికృతత్వాన్ని చాటుకుంది. అప్పట్లో ఈ ఘటనపై విపక్ష బీజేపీ పార్లమెంట్లో నిలదీసింది. अमेरिका की एक कंपनी है, बर्नसाइड ब्रूइंग कंपनी, पोर्टलैंड में है. इसने एक बियर बनाया है जिस बियर का नाम रखा है काली मां बियर. और सर ये इसका पूरा फोटो भी छपा है सर, मेरे पास है, हिंदुस्तान टाइम्स में छपा हुआ है सर. और इसका जो विज्ञापन निकला उसमें लिखा हुआ है द एडवर्टीजमेंट फॉर द बियर रेड, कम वर्शिप द ब्लैक वन काली as the ultimate reality or Brahman this Tuesday. అప్పట్లో అమెరికన్ బీర్ కంపెనీ దాష్టీకాన్ని నిలదీసిన విపక్షం ఇప్పుడు అధికార పక్షంలో ఉంది. ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని, జాతిపిత బాపూజీని అవమానించిన అమెజాన్ కంపెనీపై మోదీ సర్కారు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుంది? స్వాతంత్ర సంగ్రామంలో మహాత్ముడు విదేశీ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా అంటూ దురహంకార తెల్లదొరల్ని తరిమికొట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆగడాల్ని అంతం చేయడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమం రగలాల్సిందేనా? మన సంస్కృతిని గేలి చేస్తోన్న, మనల్ని హేళన చేస్తోన్న విదేశీ కంపెనీల వికృత చేష్టలపై భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. స్వాభిమాన్ బచావో, విదేశీ కంపెనీకో భగావో. భారతీయులపై విషం కక్కడం విదేశీ కంపెనీలకు పరిపాటిగా మారిపోయింది. మద్యం బాటిళ్లపై దేవతామూర్తుల బొమ్మలు, బూట్లపై దేవుళ్ల చిత్రాలు వేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. వ్యాపారం ముసుగులో జాతి గౌరవంతో, జాతీయ చిహ్నాలతో చెలగాటమాడుతూనే ఉన్నాయి. ఇలాంటి అక్రమాలపై తిరగబడేందుకు అప్పట్లోనే కాదు, ఇప్పట్లో కూడా ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడు ఓరుగల్లు అనగా జాతి ఆత్మగౌరవం కోసం ముందడుగు వేశాడు. 120 కోట్ల మంది భారతీయుల గొంతుకయ్యాడు. భారత్ కర్మభూమి, యావత్ ప్రపంచం చేతులు జోడించే ధర్మభూమి. శాంతి, సహనం, అహింస త్రిరత్నాల్ని ప్రబోధించిన మహాత్ముడు నడయాడిన నేల. భిన్నత్వంలో ఏకత్వం, కులమతాలకు అతీతంగా ఐకమత్యం, సౌభ్రాతృత్వం భారత్ బలం. అగ్రగామిగా ఎదుగుతోన్న భారత్పై కొన్ని విదేశీ కంపెనీలు విషం చిమ్ముతున్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసం ఇలా విలువల్ని పాతరేస్తున్నాయి. తెలిసి చేస్తోందో తెలియక చేస్తోందో కానీ ఆన్లైన్ పోర్టల్ కంపెనీ అమెజాన్ వరుసపెట్టి తప్పులు చేస్తోంది. మన దేశ ప్రతిష్టను కించపరిచే దుస్సాహసాన్ని గుడిగట్టింది. మూవన్నెల జెండాను అవమానించింది. డోర్ మ్యాట్లపై త్రివర్ణ పతాకాన్ని చిత్రీకరించి ఆన్లైన్ ట్రేడింగ్ చేపట్టింది. ఈ దాష్టీకం భారతీయుల గుండెల్ని రగిలించింది. అమెజాన్ నిర్వాకంపై సోషల్ మీడియా తీవ్రంగా స్పందించింది. చివరకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అమెజాన్పై కన్నెర్ర చేశారు. ఘాటుగా అక్షింతలు వేశారు. ఇలాంటి పిచ్చి వేషాలేస్తే క్షమించే ప్రసక్తే లేదన్నారు. వీసాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. సుష్మాజీ హెచ్చరికలతో అమెజాన్ కాళ్లబేరానికి వచ్చింది. క్షమించమని వేడుకుంది. ఆన్లైన్ పోర్టల్ నుంచి ఆ వస్తువుల్ని తొలగించింది. ఓవైపు
ఈ వివాదం సద్దుమణక్క ముందే మరోవైపు బరితెగింపును చాటుకుంది అమెజాన్ కంపెనీ. ఏకంగా మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించిన చెప్పుల్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. దీన్నేమనాలి? ఈ దాష్టీకాన్ని ఎలా చూడాలి? ఎంత అమెరికా కంపెనీ అయితే మాత్రం ఇంత అరాచకమా? ప్రతి దేశానికి కొన్ని రూల్స్ ఉంటాయి. జాతీయ పతాకాన్ని అగౌరవపరచకూడదు, జాతి పితను అవమానించకూడదు. అవి అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా రూల్స్ ఎక్కడైనా ఒకటే. ఇలాగే అమెరికాలో చేస్తే అక్కడి పౌరులు ఊరుకుంటారా? కఠినంగా శిక్షిస్తారు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే వారి దేశంలోకే రానివ్వరు. కానీ మన దగ్గర మాత్రం అమెజాన్ తప్పుల మీద తప్పులు చేస్తోంది. సహనానికి ఓ హద్దుంటుంది. స్వాభిమానాన్ని కించపరిస్తే పిడికిలి లేస్తుంది. అందుకే ఓ భారతీయుడు ముందడుగు వేశారు. అమెజాన్ అవమానకర చర్యలపై మన తెలుగు బిడ్డ పోరుబాట పట్టాడు. ప్రభాకర్ అనే న్యాయవాది అమెజాన్ దుశ్చర్యలపై వరంగల్ మిల్స్ కాలనీ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మన దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తోన్న అమెజాన్పై చర్యలకు డిమాండ్ చేశారాయన. ఒకసారి తప్పు చేస్తే పొరపాటుగా భావించొచ్చు, క్షమించొచ్చు. కానీ పదే పదే అదే తప్పు చేస్తే అది ముమ్మాటికి పొరపాటు కాదు, బలుపు. ఆన్లైన్ ట్రేడింగ్ ముసుగులో భారత్లో చొరబడ్డమే కాకుండా మన సంస్కృతిపై దాడి చేస్తే, మన విశ్వాసాల్ని అవమానపరిస్తే సహించడం సబబా? అమెజాన్ అకృత్యాలపై భారత్ ఏకమవుతోంది. సుష్మా స్వరాజ్ వార్నింగ్తో అమెజాన్ యాజమాన్యం దడుసుకుంది. తప్పైపోయింది, క్షమించమని వేడుకుంది. కానీ ఇంతలోనే అది నక్క వినయం అనే నాటకం బట్టబయలైంది. మహాత్ముడిని అవమానకర రీతిలో చిత్రీకరించిన అమెజాన్ కంపెనీపై దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ నలుమూలల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతూ యావత్ భారత్ విదేశీ కంపెనీల ఆగడాలపై పిడికిలి బిగిస్తోంది. గీత దాటుతోన్న అమెజాన్ కంపెనీకి భారత్ వాత పెట్టింది. త్రివర్ణ పతాకాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో భారత రాయబారి ద్వారా అమెజాన్ కంపెనీ యాజమాన్యానికి హెచ్చరికలు పంపారు. అయినా బుద్ధి గడ్డి తిన్నట్లు ఈ విదేశీ కంపెనీ మళ్లీ విషం కక్కింది. బాపూజీ బొమ్మను అవమానకరంగా చిత్రీకరించిన అమెజాన్పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సంస్కృతి భావోద్వేగాల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని అమెజాన్ కంపెనీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ శక్తికాంత్ దాస్. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదంలో పడతారని అమెజాన్ యాజమాన్యానికి స్పష్టం చేశారాయన. ఒక సగటు భారతీయుడిగా ఈ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు శక్తికాంత్ దాస్. అమెజాన్ కంపెనీ ఆగడాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెజాన్ చర్యను తీవ్రంగా ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె లక్ష్మణ్. ఇలాంటి దుశ్చర్యలపై మోదీ సర్కార్ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటుందన్నారాయన. వారు వాళ్ళ యొక్క వ్యాపార రీత్యా విక్రయించే వస్తువుల మీద, మరి అటువంటి వాడకూడని చోట్ల వాడేటువంటి వస్తువుల మీద ముద్రించారని వార్తలు కూడా అందరినీ కలవరపరుస్తున్నాయి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆ రకంగా వెంటనే అమెజాన్ లాంటి కంపెనీలు, గతంలో కూడా కొన్ని కంపెనీలు, ఇతర కంపెనీలు కూడా ఈ మాదిరిగా చేయడం వల్ల మరి ప్రజలు హెచ్చరికలు చేయడము, ప్రజలు తిరుగుబాటు చేయడంతో మానుకున్నారు. ఇప్పటికి కూడా అమెజాన్ అటువంటి చర్యలకు పాల్పడకుండా వ్యాపారానికి కావాల్సిన మార్కెటింగ్ కోసము ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదు తప్పితే ఈ రకంగా చేయడం భావ్యం కాదు. వెంటనే ఉపసంహరించుకోవాలా. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. జాతిపితను, భారత జాతిని అవమానించిన అమెజాన్ కంపెనీ ఆగడాలపై కన్నెర్ర చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. అమెజాన్ కంపెనీ వాడు ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటున్నాడు. చెప్పుల పైన గాంధీ మహాత్ముడు బొమ్మేసి అమ్ముతా ఉన్నాడు. అది గోలైన తర్వాత ఇప్పుడు మేము చూస్తే ఆన్లైన్లో ఇండియన్ మార్కెట్లో మాత్రం డిలీట్ చేసేది కనిపిస్తుంది. కానీ అమెరికన్ మార్కెట్లో ఎట్లే ఉంది, ఆడేం ఆపలేడు. అంటే గాంధీ మహాత్ముడు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతుడు, జాతిపిత, భారతదేశం విముక్తి చేసిన వాడు. ఇలాంటి గాంధీ మహాత్ముడి అవమానం జరుగుతుంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ, కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం అమెజాన్ కంపెనీని నిషేధించి అమెరికన్ ప్రభుత్వంతో ఒత్తిడి చేసి అక్కడ మొత్తం దీన్ని డిలీట్ చేయమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పలేకుండా పోతున్నారు? దీన్ని బట్టి చూస్తుంటే గాంధీ మహాత్ముడికి క్రమబద్ధంగా అవమానం చేసే క్రమం వస్తూ ఉంది. వ్యాపారం కోసం విలువలకు పాతరేస్తారా? జాతిని, జాతీయ నేతల్ని అవమానించడం, వచ్చే వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మలుచుకోవడమే వ్యాపార కిటుక. ఇలాంటి చర్యలకు పాల్పడితే విదేశీ కంపెనీలకు గుణపాఠం చెప్పక తప్పదన్నారు విహెచ్పి నేత విశ్వనాథ్. అవసరమైతే అంతర్జాతీయ కోర్టులోకి ఏడ్చడమే కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో భారత్ నుంచి తరిమికొట్టక తప్పదన్నారాయన. జాతీయ యుద్ధం అప్పుడు
బ్రిటిష్ వాళ్ళతో పోరాడినప్పుడు బహిష్కరణకు పిలుపు ఇస్తే ప్రజలంతా ముక్తకంఠంగా బహిష్కరించినట్టుగానే ఇప్పుడు వాళ్ళు కోట్ల కొలది వ్యాపారం చేస్తున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ వ్యాపారం చేస్తూ మమ్ములనే అవమానపరచడానికి ప్రయత్నిస్తే ప్రజలందరికీ పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. మా వాళ్ళ పిలుపు అందుకొని తప్పనిసరిగా బహిష్కరిస్తారు. వాళ్ళే తమ వ్యాపార కంపెనీ మూసుకొని బయలుదేరవలసి వస్తుంది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాను. భారతీయుల్ని, భారతీయతను అవమానించే విదేశీ కంపెనీల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఏవీవీపీ నేత రాకేష్. ఏదైతే అమెజాన్ కంపెనీ పేరు మీద భారతీయుల యావత్ భారతదేశాన్ని కించపరిచే విధంగా ఈరోజు మార్కెటింగ్ వచ్చినటువంటి సంస్థను వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాన్ని బహిష్కరించకుంటే ఒక సామాన్య పౌరునిగా ఈరోజు 125 మంది కోట్ల భారతీయులుగా అందరం కూడా కించపరిచే విధంగా ఉన్నది. కాబట్టి అలాంటి సంస్థను వెంటనే బహిష్కరించే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న యువకులు, యువతులు అందరూ కూడా ఏకమవుతున్నారు. వారి యొక్క దేశం పట్ల మాకున్నటువంటి గౌరవం మాకున్నది. కాబట్టి మాలాంటి గౌరవాన్ని కించపరిచే విధంగా ఎలాంటి సంస్థ వచ్చినా కూడా దాన్ని తిప్పికొట్టేందుకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ వార్నింగ్తో తోకముడిచిన అమెజాన్ కంపెనీ క్షమాపణలు చెప్పడమే కాదు, ఇండియాలో తన ఆన్లైన్ పోర్టల్ నుంచి అభ్యంతరకరమైన ఫీచర్స్ను తొలగించింది. అయితే అమెరికా పోర్టల్లో మాత్రం అలాగే ఉంచారని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల మనోభావాలతో చెలగాటమాడుతోన్న విదేశీ కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.